తెలుగు సంస్రాది అనగానే వెంటనే గుర్తొచ్చేది ఉగాది పండుగ. షడ్రుచులు కలగలిపిన ఆ అమృత పదార్థం మనిషి జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీక. దుఃఖం విలువ చెప్పే చేదు, ఉత్సాహాన్నిచ్చే ఉప్పు, ధైర్యం నింపే వగరు, నేర్పు కోసం పులుపు, ఓర్పును పెంచే కారం, ఆనందానికి తీపి. మరి ఇవన్నీ కలిపే కదా మనం ఉగాది పచ్చడి చేస్తాం. ఉగాది పచ్చడిలో మెయిన్గా ఇంపార్టెంట్ కీలకమైనది వేప పువ్వే. ఈ చేదు పువ్వు నోటికి ఏమాత్రం మనకి టేస్ట్గా అనిపించదు. అయినప్పటికీ జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన సంఘటనలు మనకు చేదు జ్ఞాపకాలని మిగులుస్తాయి కదా. అయితే కష్టపడకుండా పొందే విజయం కన్నా ఓటమి రుచి చూసి అందుకున్న గెలుపు మరెంతో సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాలి. మరి ఉప్పు విషయానికి వస్తే ఉప్పు ఉత్సాహానికి సూచిక. అయితే ఇది తక్కువైనా మనకు ముద్ద దిగదు, ఎక్కువైనా దిగదు కదా. మోతాది పెరిగినా తగ్గినా హానికరమే. ఇదే నియమం మన జీవితానికి వర్తిస్తుంది. ఎంత బ్యాలెన్స్డ్గా జీవించాలనే విషయంలోనూ ఉప్పు మనకు గొప్ప పాఠం అన్నమాట. ఇంకా వగరు విషయానికి వస్తే జీవితంలో మనకి ఏదీ చెప్పిరాదు. కొత్త సవాళ్ళను ఎదుర్కోవటానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలని చెబుతూ ఈ వగరు రుచిని కలుపుతారన్నమాట. కాబట్టి మామిడి పిందెల్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అదైతే కొంచెం పులుపు వగరు కలిగి ఉంటుంది కదా. పచ్చడి నోట్లో వేసుకోగానే తగిలే రుచి పులుపు. అయితే ఈ పుల్లటి రుచి రాబోయే రోజుల్లో జాగ్రత్త సుమ అని చెప్తుంది. కానీ ఇది మనకి గుండెకి బలాన్ని ఇస్తుంది. పీచు, పొటాషియం, మెగ్నీషియం, బీసీ వైటమిన్లు కూడా ఉంటాయి. మనకి అనుభవాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మరి కారం విషయంకి వస్తే పచ్చడిలో కొందరు కారం, పచ్చిమిర్చి వేస్తే మరికొందరు మిరియాల పొడిని చిలకరిస్తారు. అయితే కారంతో కొత్త రుచి వచ్చినా తినేటప్పుడు పుట్టే మంటను మాత్రం తట్టుకోవాల్సిందే. జీవన గమనంలో ఎదురయ్యే సవాళ్లకు ఎదురొడ్డి నిలబడగల సహనం ఉంటేనే అతిమంగా విజయాన్ని రుచి చూడగలమని బోధిస్తుంది కారం. పచ్చడిలో కొందరు కారం, పచ్చిమిర్చి వేస్తే మరికొందరు మిరియాల పొడిని చిలకరిస్తారు. కారంతో కొత్త రుచి వచ్చినా తినేటప్పుడు పుట్టే మంటను మాత్రం తట్టుకోవాల్సిందే కదా. జీవన గమనంలో ఎదురయ్యే సవాళ్లకు ఎదురొడ్డి నిలబడగల సహనం ఉంటేనే అంతిమంగా విజయాన్ని రుచి చూడగలమని బోధిస్తుంది ఈ కారం. మరి షడ్రుచుల ఉగాది పచ్చడి జీవితంలోని భిన్న భావోద్వేగాలకు ప్రతీక మాత్రమే కాదు, ఆరోగ్య ప్రాధాన్యని కూడా. అందుకే ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులుగా పిలిచే ఈ 9 రోజులు నిత్యం పరగడుపున దీన్ని తినటం ఎంతో ఆరోగ్యకరమట. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగాది పచ్చడి జీవన నైపుణ్యాలు నేర్పుతూనే ఆరోగ్య సూత్రాలను బోధిస్తుంది అని చెప్తారు. ఓకేనండి, మీకు ఉగాది గురించి అయితే నేను బాగా చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు అయితే మాత్రం మా ఇంట్లో స్పెషల్స్ పెద్దగా చేయలేదు. మా అమ్మాయికి బాగా దగ్గు వస్తుందనమాట. యాక్చువల్గా అయితే మామిడికాయ పులిహోర చేసి ఈ ఉగాది పచ్చడితో పాటు ఇంకా నేను పప్పు అది చేసి ఇంకా సేమియా ఇలా చేద్దాం, బొబ్బట్లు కూడా చేద్దామని అన్నీ తెప్పించాను. బట్ ఏం చేయలేదు. తనకు అసలు దగ్గు తగ్గట్లేదు. మా హస్బెండ్ ఇంకా ఏం వద్దన్నారు. అందుకని ఉగాది పచ్చడి, ఈ పప్పు, జస్ట్ ఇంకా గారెలు అయితే వేసాను అనమాట. పెసలు, అలసందలు అన్నీ కలిపి అనమాట. చాలా హెల్తీ రెసిపీ. ఈ విధంగా అయితే చేసుకున్నాము సింపుల్గా. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ ఒక్కసారి అయితే చూడండి. ఇందులో హెయిర్ వీడియోస్ ఉంటాయి, టూర్ వీడియోస్ ఉంటాయి, స్పెషల్ మెసేజెస్ వీడియోస్ ఉంటాయి, అండ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. మీకు తప్పకుండా ఏదో ఒకటి నచ్చుతుంది. సో ఇంతేనండి. ఆల్రెడీ మేము టిఫిన్ తినేసాక పప్పు చేశాను అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.